వాతావరణ మార్పుల ప్రభావంతో జూలైలో కూడా మండుతున్న ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉష్ణోగ్రతలను పెంచుతున్నాడు. ఫలితంగా ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావడానికి కూడా సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో మండుతున్న ఎండలపై కథనం. సాధారణంగా జూలై నెల అంటే వర్షాకాలం ప్రారంభమై ప్రకృతి పచ్చదనంతో కలకలలాడే సమయం. కానీ ఇటీవలి సంవత్సరాల్లో వాతావరణ మార్పుల ప్రభావంతో జూలైలో కూడా మండుతున్న ఎండలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉష్ణోగ్రతలను పెంచుతున్నాడు. ఫలితంగా ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావడానికి కూడా సంకోచిస్తున్నారు. ఈ తీవ్రమైన ఎండల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, కూలీలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు కూడా ప్రభావితమవుతున్నాయి. వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కొరత, విద్యుత్ వినియోగం పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కాలుష్యం వంటి కారణాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, ఎక్కువ మొక్కలు నాటడం, నీటిని పొదుపుగా వినియోగించడం ద్వారా ఇలాంటి సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు. జూలైలో మండుతున్న ఎండలు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందనే విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకృతిని సంరక్షిస్తేనే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలం.